తెలంగాణ కాషాయి కమల దళపతి హస్తిన పర్యటనతో బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ అయిందా? ఇంతకీ అధిష్టానం చీఫ్కి ఉపదేశించిన మంత్రం ఏంటి? కమలదళంలో కలహాలపై అధ్యక్షుడు ఇచ్చిన నివేదికలు ఏముంది? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? ఢిల్లీ పర్యటనలో చర్చించిన అంశాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ కమల దళపతిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఢిల్లీ వెళ్లిన రామచంద్రరావు అధిష్టానం పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, జాతీయ నేతలు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, సునీల్ బన్సల్ ను కలిశారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై అమిత్ షా, బిఎల్ సంతోష్ కు రామచంద్రరావు వివరించినట్టు సమాచారం. పార్టీ నేతల సమన్వయం, ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లపై రాష్ట్ర పార్టీ సారథికి జాతీయ నేతలు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారి సేవలను పార్టీ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం. పార్టీకి రాష్ట్రంలో 40 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో 37% ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టాలని సూచించినట్టు సమాచారం. కార్యకర్తలను నాయకులుగా మార్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజాప్రతినిధులకు పని విభజన చేయాలని, అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు వెళ్లాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు, నేతల మధ్య సమన్వయ లోపం, ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందనే విషయంపై పూర్తి స్థాయిలో నివేదికను అధిష్టానానికి అందించారు రామచంద్రరావు. తెలంగాణ బీజేపీలో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలోనే రాష్ట్ర కమిటీ విస్తరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యక్రమాల రూపకల్పనలో రామచంద్రరావు నిమగ్నమయ్యారు. ఆయా లోక్సభ స్థానాల్లో ఎంపీలే పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలను చూసుకునేలా ఉంటే ఎలా ఉంటుందనే దానిపై చర్చిస్తున్నారు. ఎంపీలు లేని చోట రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి లాంటి నేతల సేవలను వాడుకోవాలని భావిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో తనకు అమిత్ షా, నడ్డా తెలంగాణలో పార్టీకి స్కోప్ ఉంది, అందరూ గ్రౌండ్ లెవెల్లో ఐక్యంగా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారని రామచంద్రరావు తెలిపారు. మొత్తానికి పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా తెలంగాణలో పాగా వేసేందుకు కాషాయ సేన సిద్ధమవుతోంది. కాషాయ సారథి వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.